గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎలాంటి ఒక సంఘటన జరిగితే ప్రపంచం అంతా తలకిందులైపోద్దో, ఎలాంటి ఒక సంఘటన జరిగితే ప్రపంచం అంతా షాక్ అయ్యి షేక్ అయ్యి ఒక్కసారిగా జర్క్ అయ్యి అసలు ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లో ఉండిపోతుందో అలాంటి ఒక సిచ్యువేషన్ ఆల్మోస్ట్ జరగబోయి ఆగిపోయింది. అదేంటంటే రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ గారి హత్య. యాక్చువల్గా ఆ మనిషిని చంపడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే ఆ మనిషికి ఉన్న సెక్యూరిటీ కానీ, లేదంటే ఆ మనిషి తాలూకా ఆలోచన విధానం కానీ, అండ్ అతని తాలూకా స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండి, ఇంతకుముందు ఎన్నోసార్లు అతన్ని చంపడానికి ఎన్నో ప్లాన్లు వేసినప్పటికీ కూడా అవన్నీ బిస్కెట్ అయినాయి. అంతెందుకు, ఒక వీడియో ఇంటర్నెట్లో నేను తెగ చూస్తాను, ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంటుంది ఎప్పుడు కూడా. ఒకసారి ఒక మీటింగ్లో ఈవెన్ అప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఉన్నాడు పక్కన. ఆ పర్సన్ ఏదో ఒక బబుల్ గమ్ లాంటిది ఏదో తింటున్నట్టుగా, ఏదో ఒక జెల్లీ లాంటిది ఏదో తింటున్నట్టుగా ఒకటి తీసుకొని తింటాడు. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది, మీటింగ్ కూడా కాదు, ఏదో పెరేడ్ లాగా ఏదో జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో పుతిన్, ఆయన, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎవరో పక్కన ఉంటారు. సో ఆ టైంలో ఒక జెల్లీ లాంటిది ఏదో తీసుకొని తను తింటాడు ఫస్ట్. తర్వాత పక్కన ఉన్న ఇంకొక ఆయనకు ఆఫర్ చేస్తాడు, అటుపక్క ఉన్న ఆయనకి. సో అది కూడా కొంచెం గట్టిగా లౌడ్గా, అంటే ఇటుపక్క ఉన్నోళ్ళు కూడా వినబడేలాగా వాళ్ళకి ఒకటి ఇస్తాడు, ఆఫర్ చేస్తాడు. ఆ పక్కన ఉన్న ఆయన తీసుకొని ఒకటి ఇలా తీసుకొని తింటాడు ఆయన. సో ఆ తర్వాత పుతిన్ గారికి ఆఫర్ చేస్తాడు. పుతిన్ గారు తీసుకోడు, ఇంకోసారి కూడా అడుగుతాడు, వద్దనేస్తాడు ఈయన. సో ఆ తర్వాత ఆయన మొహం మాడిపోవడం చాలామంది నోటీస్ చేశారు యాక్చువల్లీ. సో బట్ చాలా క్లియర్గా అది అసాసినేషన్ ప్లాన్ అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు లేవు చెప్పండి? ఇప్పుడు ఆ మూడో దాంట్లో విషయం కలిపి ఉండొచ్చుగా. సో ఫస్ట్ దీన్ని తీసుకున్నాడు, రెండోది ఆయనకి ఇచ్చాడు, మూడోది ఈయన తీసుకున్నాడు. సో ఇది ప్లాన్ అనమాట. ఇవన్నీ ఇలాగ ఎన్నో ప్లాన్లు పుతిన్ మీద వేసి అవేమి వర్కౌట్ కాక ఇంకా వదిలేశారు. సర్లే, ఈయన మృత్యుంజయుడు, ఈయన ఎవరు చంపలేరులే అని చెప్పి వదిలేశారు యాక్చువల్లీ. బట్ అయినా కూడా ఏమంటారు, పట్టు వదలని విక్రమార్కుడిలాగా కొంతమంది ట్రై చేస్తుంటారు ఇప్పటికీ కూడా. అలాంటి ఒక ప్రయత్నమే మళ్ళీ జరిగిందని చెప్పి ఇప్పుడు అందరూ కూడా నమ్ముతున్నారు. బికాస్ దాని గురించి రష్యన్ అఫీషియల్ గవర్నమెంటే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది మనకి. రష్యన్ ఫారెన్ మినిస్టర్ అయిన సెర్గే లావ్రోవ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. డిసెంబర్ 29, 2025 వ్లాదిమిర్ పుతిన్ యొక్క నోవ్గోరోడ్ రెసిడెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిడెన్స్ మీద అటాక్ అయితే జరిగింది. సో ఈ అటాక్ అనేది జరిగిన తర్వాత మాస్కో ఇప్పుడు ఏదైతే నెగోషియేషన్స్ జరుగుతున్నాయో రష్యాకి ఉక్రెయిన్కి మధ్య, ట్రంప్ మధ్యలో ఉండి ఏవైతే నెగోషియేషన్స్ జరుగుతున్నాయో ఈ నెగోషియేషన్స్ మీద కొంచెం హోల్డ్ చేశారు ఆ నెగోషియేషన్స్ని. సో ఫర్దర్గా నెగోషియేషన్స్ చేయాలా లేదా, ఎంతవరకు చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని అప్పుడు నెగోషియేషన్స్కి అయితే వెళ్తారనమాట. సో ఈ లావ్రోవ్ చెప్పింది ఏంటంటే డిసెంబర్ 28, 29 మధ్యలో రాత్రిపూట ఉక్రెయిన్ రష్యన్ ప్రెసిడెంట్ యొక్క స్టేట్ రెసిడెన్స్ నోవ్గోరోడ్ రీజన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న స్టేట్ రెసిడెన్స్లో ఆయన నివసిస్తున్న టైంలో ఒక అటాక్ జరిగింది. అండ్ దాంట్లో భాగంగా 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఆ బిల్డింగ్ మీదకి అటాక్ చేయడానికి అయితే వచ్చాయి. కాకపోతే ఏంటంటే రష్యన్ డిఫెన్స్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ ఆ 91 డ్రోన్స్ని కూడా కంప్లీట్గా నాశనం చేసేసాయి. సో ఇంతవరకు ఓకే. సో పుతిన్ గారికి అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు ప్రస్తుతానికైతే. కాకపోతే ఆయన అనేది ఏంటంటే ఇలాంటి రెక్లెస్ యాక్షన్స్ని మేము చూడనట్టు అస్సలు వదిలిపెట్టము. అండ్ ఆ స్టేట్ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని మేము కంప్లీట్గా కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసే వరకు వదిలిపెట్టమనేది చెప్తున్నాడు ఆయన. అండ్ ఆల్రెడీ రష్యన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే దాడి చేశారో మరి ఇంకా రష్యా ప్రతిదాడి చేస్తుంది కదా ఖచ్చితంగా. ఆ ప్రతిదాడి కోసం ఎక్కడెక్కడ ఎయిర్ స్ట్రైక్ చేయాలో ఆల్రెడీ కొన్ని లొకేషన్స్ని కూడా ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకొని ఉన్నారంట. అండ్ ఆయన చెబుతుంది ఏంటంటే అసలు ఈ అటాక్ ఈ రెండు దేశాలకి మధ్య, ఉక్రెయిన్ అండ్ రష్యాకి మధ్య ఈ పీస్ నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్న టైంలో, పీస్ డీల్ కోసం ఒక డిస్కషన్ అవుతున్న టైంలో జరగడం అనేది అసలు ఊహించలేనిది. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు రష్యా ఈ పీస్ డిస్కషన్స్లో ఉంటుందా లేదంటే వెనక్కి వస్తుందా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అయితే తెలియజేస్తున్నారు. అండ్ ఉక్రెయినే ఈ దాడంతా కూడా చేసిందని అయితే చెప్తున్నారు. అయితే ఉక్రేనియన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ జెలెన్స్కీ ఏమంటున్నాడంటే అసలు దీనికి ఉక్రెయిన్కి అసలు ఎటువంటి సంబంధం లేదు, మేమేమీ చేయలేదు, మాకేమీ సంబంధం లేదు. కాకపోతే మాస్కో ఏంటంటే కైవ్ సిటీలోని, అంటే ఉక్రెయిన్ క్యాపిటల్ కైవ్ సిటీలోని
గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రైక్ చేయడానికి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తోంది. సో మేము వాళ్ళ మీద అటాక్ చేసినట్టుగా వాళ్ళే ఒక కల్పిత కథను సృష్టించి వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని కూడా మా మీద నెగిటివ్ చేసేసి తర్వాత మా మీద కౌంటర్ స్ట్రైక్ చేసి బిల్డింగ్లన్నీ కూడా దాడి చేసాము అన్నట్టుగా చెప్పి ఆ పేరుతో అన్నిటినీ నాశనం చేసి మమ్మల్ని ఇంకా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని ఇంకా ఎక్కువగా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ సెన్స్లో మెన్షన్ చేశాడనమాట ఆయన. సో వీళ్ళు ఏం చేయలేదు, జస్ట్ వాళ్ళే ఒక ప్లాన్ వేశారు. ఏదో ఒక కొన్ని అటాక్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళ మీద వాళ్ళే అటాక్ చేసుకొని వీళ్ళు చేశారని చెప్పి వీళ్ళ మీద దాడికి వెళ్ళడం, అలా ప్లాన్ చేశారని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియదు. బట్ అంటే ప్రస్తుతానికైతే మనకి దానికి సంబంధించిన ఎటువంటి కన్క్లూజివ్ ఎవిడెన్స్ కానీ లేదంటే ఒక క్లారిటీ ఆఫ్ ప్రూఫ్ కానీ దేన్ని కూడా మనకి రష్యా అయితే ప్రొవైడ్ చేయలేదు. కానీ వాళ్ళైతే చాలా క్లియర్గా చెప్తున్నారు 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ని పంపారు, మరి అటాక్ చేశారు, మరి వాటిని ఎయిర్ డిఫెన్సెస్ అయితే డిస్ట్రాయ్ చేసి మరి మేము చేసుకోం కదా అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇదంతా జరిగిన తర్వాత ప్రస్తుతానికైతే డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు అండ్ ఆయన కొంచెం షాక్ కూడా అయ్యాడంట. సో అసలు ఎలా జరిగింది అని చెప్పి. సో ఇప్పుడు రష్యా పొజిషన్ ఏంటనేది ఆయన కూడా కొంతవరకు డిస్కస్ చేసి ఆయన కూడా కొంతవరకు ఇంకొంచెం నెగోషియేట్ ఏమైనా చేయడానికి ట్రై చేస్తాడు అనుకుంటా. సో మొత్తం అంతా కూడా ఒక కొలికి తెచ్చే ప్రయత్నం అయితే చేయడానికి ట్రై చేస్తాడని చెప్పి ఈవెన్ రష్యన్ అఫీషియల్స్ కూడా చెప్తున్నారు. సో బేసిక్గా ప్రతిసారి ట్రంపే క్రెడిట్ తీసుకోవడం కాదు, అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో ప్రాబ్లం లేదులేండి. సో బట్ వాళ్ళ పాయింట్ ఏంటి అంటే అసలు ఎందుకు ఈ టైంలో అటాక్ చేయాలి, ఏం అవసరం అని చెప్పి వీళ్ళు అసలు మేమెందుకు అటాక్ చేస్తాం, మేము చేయలేదు, ఈ పీస్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దీన్ని కూడా ఒక సాకులా చూపించి ఒక కారణంగా చూపించి ఇంకా మా మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇంకా మా మీద ఎక్కువ కండిషన్స్ పెట్టి ఇలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఉక్రెయిన్ సైడ్ నుంచి అయితే వాయిస్ వినబడుతోంది. సో ఇలాగా 2 రకాల వెర్షన్స్ కూడా వినబడుతున్నాయి. బట్ మన సైడ్ అయితే మటుకు నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం పుతిన్ గారి కోసం ఒక ట్వీట్ అయితే పెట్టారు. డీప్లీ కన్సర్న్డ్ బై రిపోర్ట్స్ ఆఫ్ ద టార్గెటింగ్ ఆఫ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్, ఆన్గోయింగ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ offer the most viable path toward ending hostilities and achieving peace. We urge all concerned to remain focused on these efforts and to avoid any actions that could undermine them అని చెప్పి క్రెమ్లిన్ రష్యా అని చెప్పి దాన్ని మెన్షన్ చేశారు. ఐ మీన్ అది ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా పేజ్ అనమాట అది. సో దాన్ని మెన్షన్ చేశారు. సో ప్రస్తుతానికైతే ఇంకా అదే సిచ్యువేషన్. అండ్ ఆయన రష్యాలో కూడా రష్యన్ లాంగ్వేజ్లో కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారు తర్వాత. అండ్ బోత్ ఆర్ గోయింగ్ వైరల్ బికాజ్ మల్టిపుల్ మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి దీని మీద. అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తున్నప్పుడు మటుకు మీరేం పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రెసిడెంట్ మీద దాడి జరగగానే మీరు పట్టించేసుకుంటారు ఎందుకంటే మీకు రష్యన్ ఆయిల్ కావాలి, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఇండైరెక్ట్గా ఒప్పుకుంటుంది ఏంటంటే ఎస్ ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేసిందని. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఏమో మొత్తం రెస్పాన్స్లు అన్నీ కూడా ఈవెన్ అంటే కొన్ని వేరే కంట్రీ పీపుల్ కావచ్చు, లైక్ ఇప్పుడు ఇండియా అంటే పడని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో బేసిక్గా ఇండియా ఈజ్ బికమింగ్ ఎ సూపర్ పవర్ కదా. సో కొంచెం ఇండియా యొక్క డామినేషన్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. యూనో మేబీ వరల్డ్ పాపులేషన్లో మనం మేజర్ పార్ట్ని మన దగ్గర మనం కలిగి ఉన్నాం. అండ్ తర్వాత మన ఎకానమీ కూడా స్లోగా బిల్డ్ అవుతోంది. అండ్ మనం ప్రాపర్గా వాడుకోగలిగితే మన పీపుల్ని మన సిచ్యువేషన్స్ని కనుక గట్టిగా వాడుకోగలిగితే మన ఎకానమీ ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకోసం ఏంటంటే ఇంకా ఆటోమేటికల్లీ ఇండియా మీద కొంత నెగిటివ్ ఐస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, ఫోకస్ చేస్తూనే ఉంటాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ట్వీట్ అయితే పెట్టగానే ఇంకా మొత్తం అందరూ కూడా పో అంటున్నారు అనమాట. అంత మించి ఇంకేయట్లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మొత్తానికైతే ఒకవేళ పుతిన్ మీద అటాక్ అనేది ఒక నిజంగా కనుక జరిగినట్టయితే నిజంగా పుతిన్ని చంపేద్దాం ఒక 91 డ్రోన్స్తో అనుకుంటే వాళ్ళకంటే బుర్ర తక్కువ ఈ భూమి మీద లేనట్టే. ఎందుకంటే పుతిన్ని చంపాలంటే 91 కాదు 9 లక్షల డ్రోన్స్ ఉన్నా సరిపోకపోవచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్. అంటే ఏమో అంటే ఆ మనిషి నిజంగా చెప్తున్నాడా, ఇప్పుడు మన పురాణాల్లో మనం వింటూ ఉంటాం చిరంజీవులు అని చెప్పి, సప్త చిరంజీవుల కోసం మనం వింటూ ఉంటాం. అలాంటి కైండ్ ఆఫ్ మనిషి ఏమో ఫీలింగ్ కలుగుతుంటుంది. ఎందుకంటే పుతిన్ మీద చాలా థియరీస్ ఉన్నాయి. వ్లాదిమిర్ పుతిన్ మీద ఆయన 1900 సంవత్సరం నుంచి ఉన్నాడు, 1800 సంవత్సరం నుంచి ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పటివరకు బతికే ఉన్నాడు, కానీ ఏజ్ పెరగట్లేదు. సో ఆయన ఒక ఇమ్మోర్టల్ అనే ఒక థియరీ ఎప్పటి నుంచో ఉంది. అది కాకుండా చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి పుతిన్ చుట్టూ. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఏమీ కదపలేవబ్బా. నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో అది చాలామందికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. సో అది
తెలియక చేశారా, తెలిసి కొరివితో తలగొక్కున్నారా, మరి ఇంకేమో మరి వాళ్ళకే తెలియాలి మరి ఇంకా. సో అది గైస్ సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇన్ కేస్ నిజంగానే ఒకవేళ వాళ్ళు కనుక పుతిన్ గారి మీద అటాక్ చేసినట్టయితే ఇది ఎంత ఫూలిష్ డెసిషనో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరికి మీద మాకు కూడా వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.